వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్గోమల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మర్డర్ మిస్టరీ వీడింది. ఇక ఎంకపల్లి గ్రామ శివారులో ఈ నెల 17న 38 ఏళ్ల సంజీవ్ కుమార్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య చేసిన 3 నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మృతుడు సంజయ్ కుమార్ భార్య అనిత అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని తేల్చారు పోలీసులు. దోమ మండలం శివారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోపాల్ అలాగే మృతుడి భార్య అనితకు మేనభావ. గోపాల్తో అక్రమ సంబంధం ఉండటంతో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త సంజయ్ని అడ్డు తొలగించుకునేందుకు ఈ హత్యకు పాల్పడినట్లుగా దర్యాప్తులో పోలీసులు తేల్చారు. అయితే ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన వికారాబాద్కు తీసుకువెళ్లి మద్యం తాగించి ఎంకపల్లి గ్రామ శివారులో రాత్రి మద్యం బాటిల్తో తల వెనక భాగం పైన మోదీ ఆ తర్వాత కర్రతో కొట్టి హత్య చేశాడు గోపాల్. ఈ హత్యకు స్నేహితుడు లాల్ ప్రసాద్ కూడా సహాయం తీసుకున్నాడు. ఇక హత్య కేసులో నిందితులుగా A1 గోపాల్గా అలాగే A2గా లాలు ప్రసాద్, A3గా హరిజన అనితలుగా ఉన్నారు. ఇక రిమాండ్కు తరలించారు పోలీసులు. సంజయ్ అనే వ్యక్తి 17వ తారీఖు రాత్రి గుర్తెరిగిన వ్యక్తులు తలపై కొట్టి చంపినట్టుగా మనకు 18వ తారీఖు ఉదయం చెన్నూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది. దానిపైన మనం ఎఫ్ఐఆర్ చేసి విచారించగా అందులో తెలిసిన విషయాలు ఏంటంటే ఈ సంజయ్ అనే వ్యక్తి చనిపోయిన వ్యక్తి యొక్క భార్య అనితకు ఆమె బావ అయినటువంటి గోపాల్కి అక్రమంగా ఉండడం వల్ల